హాయ్ హలో నమస్తే, బాగున్నారా? ఇప్పుడు ప్రజెంట్ ప్రతి యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు ట్రెండ్ అవుతున్న విషయం ఏంటంటే యూపీఐలో 10,000 వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే గంట ఆగాల. అసలు దీంట్లో వాస్తవం ఏంటో అవాస్తవం ఏంటో చూద్దాం. ఆర్బీఐ కొత్త రూల్ ఒకటి తీసుకొచ్చింది. అది దేనికంటే మీరు 10,000 రూపాయలు యూపీఐ ద్వారా సెండ్ చేస్తే ఒక గంట సేపు ఆ 10,000 రూపాయలు మీరు ఎవరికైతే సెండ్ చేశారో వాళ్ళ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ కొత్తగా ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి రూల్ నిబంధన. సో ఇది ఇంకా అమలవుతుంది అనేది డబ్బే స్వాధీనంలోనే ఉంది. బట్ కానీ సోషల్ మీడియాలో మటుకి ఈ విషయం ట్రెండ్ అవుతుంది. వాస్తవం ఏంటంటే మీరు మొట్టమొదటిసారిగా యూపీఐ ట్రాన్సాక్షన్ వేరే ఎవరికైనా కొత్త వ్యక్తికి 10,000 రూపాయల కంటే ఎక్కువ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే అమౌంట్ మీరు ఏ వ్యక్తికి అయితే పంపారో ఆ వ్యక్తికి ఒక గంట సేపటి వరకు క్రెడిట్ అవ్వదు. అది ఎందుకంటే మీరు ఫస్ట్ టైం పంపుతున్నారు కాబట్టి మోసపూరితమైనటువంటి ట్రాన్సాక్షన్ అనేది జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఆర్బీఐ కొత్తగా ఈ ప్రతిపాదన అయితే చేసింది, ఈ రూల్ అయితే తీసుకొచ్చింది. సో కానీ ఇది మీరు ఒకవేళ అదివరకు తరచుగా ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి వ్యక్తుల మధ్య కావచ్చు, లేదంటే మీరు వైట్ లిస్ట్ లో పెట్టినటువంటి వ్యక్తులు, అంటే వైట్ లిస్ట్ అంటే మీరు తరచుగా పంపేటువంటి, మీరు తరచుగా ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారో ఆ వ్యక్తులకైతే ఇది వర్తించదు. మీరు మొట్టమొదటిసారిగా ఎవరికైతే ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది చేస్తున్నారో ఆ వ్యక్తికి 10,000 రూపాయల కంటే ఎక్కువ లేదా 10,000 రూపాయలు ట్రాన్సాక్షన్ అయితే చేస్తే యూపీఐ ద్వారా అది గంట సేపటి వరకు వాళ్ళకి క్రెడిట్ అవ్వదు. అప్పు నంబర్ ఎంటర్ చేసి యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే వాళ్ళు ఈ గంటలోపు మీరు చేసిన ట్రాన్సాక్షన్ ఒకసారి చూసుకొని అది రాంగ్ అని చెప్పేసి అనిపిస్తే ఈ గంటలోపు మీరు ఆ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఆర్బీఐ కల్పిస్తుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్. వీటిలో వాస్తవం అయితే ఇది. థ్యాంక్ యూ. ఇంకా మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.